సంస్థలు చేసినా అనేది అసంభవం. స్కాములు చేయడం అనేది అసంభవం. కొన్ని కొన్ని అదే వెబ్‌సైట్‌లో ఆంధ్రప్రదేశ్ అదే వెబ్‌సైట్‌లో ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయి. కొన్ని వెబ్‌సైట్‌లు అలాగే ఉన్నాయి. కనీసం డిలీట్ చేయలేదు. వాళ్ళని ఒకసారి స్కాన్ చేసి అదే వెబ్‌సైట్‌లో అమ్మి చూడమనండి. ఎలా వస్తాయో స్కాము? ఏమీ రాదు. వాళ్ళకే రాదు. దాన్ని బట్టి వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళ అజ్ఞతకు వదిలేయాలి. మేము ఉద్యోగాలు చేసాం. దగ్గర దగ్గర మా మండలంలో 40 మంది చేసాం. అలాగే రాష్ట్రంలో, మండలాల్లో, నియోజకవర్గాల్లో ఎంతమంది చేసుంటారు. ఇప్పుడు అదే నిరుద్యోగ బుద్ధి అందరం బీటెక్‌లు చదివి బయటే తిరుగుతున్నాం ఖాళీగా. ఏం చేయాలో తెలియక రోడ్ల మీద తిరుగుతున్నాం. ఏదో కూలి పనో ఇప్పుడు మాది పల్లెటూరు కాబట్టి ఏదో వ్యవసాయం చేసుకోవడమో, లేదా తల్లిదండ్రులతో పాటు ఏదో కూలి పనికెళ్దామని ఆలోచిస్తున్నాం. నేను బీటెక్ చదివాను. మాతో పాటు అందరూ బీటెక్‌లు చదువుకున్నారు. అందరూ డిగ్రీలు చేశారు. అందరూ ఇళ్ళ దగ్గరే ఉన్నారు ప్రెజెంట్. రీసెంట్‌గా మా ఫ్రెండ్స్ కూడా అలాగే సచివాలయంలో వాలంటీర్‌గా చేసినోళ్ళు కూడా ఇంటి దగ్గరే తిరుగుతున్నారు. అందరూ ఇంటి దగ్గర ఉండి మేము సచివాలయం ఎంప్లాయీలం వాళ్ళకి వీళ్ళకి మాకు వాలంటీర్‌కి 10,000 ఇస్తా అన్నారు. ఆనందపడ్డాం. ఏదో పని చేసుకోవచ్చులే 10,000 వస్తాయి ఇంటి దగ్గర అని వాళ్ళు కూడా అందరూ ఇళ్ళ దగ్గరే ఉన్నారు. ఆ 10,000 లేవు. వైన్ షాప్‌లో ఉద్యోగాలు లేవు. నా తోటోళ్ళు కొంతమంది ఇసుక ర్యాంపుల్లో కూడా చేశారు ఉద్యోగాలు. ఆ! గవర్నమెంట్ అదే గవర్నమెంట్ అమ్మింది. డైరెక్ట్ గవర్నమెంట్‌కి పని చేయటం, స్లిప్ రాసి పంపించడం, ఆన్‌లైన్ వెళ్ళిపోయాయి ఎప్పటికప్పుడు. ఇప్పుడు ప్రెజెంట్ ఎట్ట నడుస్తుందో అందరికి ఆళ్ళకి తెలుసు, జనాలకి తెలుసు, మాకు తెలుసు.